అందరికీ నమస్తే. నేను మీ పావని గౌడు. కరీంనగర్ అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది మానేరు డ్యాము. ఇప్పుడు నేను కరీంనగర్ మానేరు డ్యామ్ లో ఉన్నా. కాంగ్రెస్ వచ్చింది, కరువును తెచ్చింది. కరీంనగర్ లా మానేరు డ్యామ్ లా ఎప్పుడూ జరగని వింత సంఘటన ఏంటంటే నీళ్లు లేక కరీంనగర్ మానేరు డ్యామ్ ఎండిపోయింది. ఏప్రిల్ 14వ తారీఖు ఈరోజు, మే 13వ తారీఖు ఎంపీ ఎలక్షన్ లో ఇంతవరకు కరీంనగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించలేదు. మానేరు డ్యామ్ లో నీళ్లు లేవు, కరీంనగర్ కు ఎంపీ అభ్యర్థి లేడు. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఏమైందయ్యా అంటే, దుబ్బాకల రఘునందన్ రావును గెలిపించారు చీకటి ఒప్పందంతో. హుజరాబాద్ ఉప ఎన్నికలల్లా కాంగ్రెస్ పార్టీ తోటి చీకటి ఒప్పందం తోటి ఈటల రాజేందర్ గెలుపు కోసం కృషి చేసిర్రు, గెలిపించారు. నిజామాబాద్ లా అరవింద్ ను గెలిపించారు. ఇక కరీంనగర్ లా బండి సంజయ్ ఏం పాపం చేసిండు అనేసి ఆయన గెలుపు కోసం కాంగ్రెస్ కృషి చేస్తాంది. డమ్మీ క్యాండిడేట్ కోసం ఎత్తుకులాడుతాంది. కానీ డమ్మీ క్యాండిడేట్ కూడా దొరకలేడు. లాస్ట్ కి ఏం చెప్తారంటే, వీళ్ళు ఏదో ఒక క్యాండిడేట్ ను పెట్టి ఇక కాంగ్రెస్ వాళ్ళు కూడా బీజేపీకే గుద్దుర్రి అని చెప్తారు. వినోద్ కుమార్ గారు ఎంపీ ఎలక్షన్ ల ప్రచారంలో దూసుకుపోతున్నారు. బండి సంజయ్ కూడా నాకు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా నన్ను గెలిపించేది, అందుకని ఆయన కూడా తొండి మాటలు మాట్లాడుకుంటూ దూసుకుపోతాడు. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారంటే, ఏ డమ్మీ క్యాండిడేట్ ని పెడితే బీజేపీ గెలుస్తుంది, అసలు ఎట్లా చేసి బీజేపీని ఎట్లా గెలిపియాలి, ఈ లోపారికాయ ఒప్పందం తోటి మనం ఎట్లా కావాలి, రేపు ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ గుంపు మేస్త్రి ఎట్లకుండా బీజేపీలో పోతాడు, ఈ గుంపునంతా పట్టుకొని ఆయన గుంపునంతా పట్టుకొని ఇక మొత్తం లైన్ క్లియర్ చేసుకోవడానికే ఇంతవరకు కూడా కరీంనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించలేదు. నిన్ననే ఒక ఇంటర్వ్యూ చూసాము. ఫస్ట్ ఓట్ వచ్చింది కదా, ఎవరికి వేస్తారంటే మోడీకి వేస్తాం అనుడితోటే వేసుకోండ్రి నో ప్రాబ్లం అని చెప్పిండు. అదే గుంపు మేస్త్రి బీజేపీ తోటి టచ్లు ఉన్నాడు, కాంగ్రెస్ ను ఖతం చేసే పనిలున్నాడు. బడే బాయి చోటే బాయి వేసిన నాటకాలే ఇవి. కాంగ్రెస్ బీజేపీ తెలంగాణలో ఒక్కటే. బీజేపీ గెలుపు కోసం ప్రతి నియోజకవర్గంలో, ఈ నియోజకవర్గమే కాదు ప్రతి నియోజకవర్గంలో బీజేపీ క్యాండిడేట్ గెలుపు కోసం కృషి చేస్తున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఎవరేం చేసినా ఈసారి ఎలక్షన్లల్లా ప్రజలకు అర్థమైపోయింది కేసీఆర్ లేని లోటు. కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష అనేది అర్థమైపోయింది. మన బలం, మన గలం, మన దళం పార్లమెంట్ లో ఉండాలనేసి ప్రజలకు అర్థమైపోయింది. వినోద్ కుమార్ గారు కరీంనగర్ నుంచి భారీ మెజార్టీ తోటి గెలవబోతున్నాడు.